హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి అటుకుల పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి హీటెక్కిన తర్వాత దాంట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం నేను కాజు, బాదాం, కిస్మిస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు అటుకులను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఈ అటుకుల పాయసానికి ఎప్పుడు కూడా మనము దొడ్డటుకులు తీసుకుంటే బాగుంటుందండి. సన్నటుకులు తీసుకుంటే ఏమవుతదంటే ఈ అటుకుల పాయసం అనేది ముద్దగా, పేస్ట్‌లాగా, పిండి పిండిగా వస్తుంది. సో, దీనికోసమని మనము తప్పకుండా దొడ్డటుకులనే యూజ్ చేయాలి. ఈ అటుకులు కూడా ఫ్రై అయిపోయినాయి గదా! వీటిని కూడా పక్కన పెట్టేసుకొని, ఇంకో పాన్ పెట్టేసుకొని, అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు షుగర్‌కి మనము 2 కప్పుల వాటర్‌ని వేసుకొని, షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఓన్లీ షుగర్ కరగనివ్వాలండి. అంతే, పాకం చేయొద్దు. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను ఇందులో వేసేసుకొని, 2 నిమిషాలు ఉడికించాలండి. అటుకులనేవి ఫాస్ట్‌గా ఉడికిపోతాయి కదా! తర్వాత దీంట్లో ఒక కప్పు పాలు కూడా యాడ్ చేసుకొని, మరో 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని, ఫైనల్‌గా దీంట్లో వేసేసుకొని ఓ 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని గార్నిషింగ్ చేసేసుకోవాలండి. అంతే అండి. ఎంతో టేస్ట్‌గా, క్విక్ అండ్ ఈజీగా, కమ్మగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. మరి తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అప్పటి వరకు నమస్తే.